మెగానెన్ టీవీ. ఆకాశమే హద్దుగా ఆమె కలలు కన్నది. చిన్న వయసులోనే నక్షత్ర మండలాన్ని తాకాలని ఆశించింది. ఆ ఆశయం ముందు అడ్డంకులు చిన్నబోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఒక సామాన్య యువతి ఇప్పుడు ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగింది. 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టబోయే ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్గా ఎంపికై తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది కైవల్యారెడ్డి. ఈ అరుదైన విజయం వెనుక ఉన్న ఆమె పట్టుదలపై మెగానైన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూసి మురిసిపోవడమే కాదు, వాటిని చేరుకోవాలని కలలు కన్నది కైవల్యారెడ్డి. నిడదవోలు మండలం సమిశ్రగూడెం సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె ఈమె. కైవల్యకు చిన్నప్పట్నుంచే విభిన్న విషయాలపై అద్భుతమైన జిజ్ఞాస ఉండేది. 2వ తరగతిలోనే సునీతా విలియమ్స్ వంటి వ్యోమగాముల ఫోటోలను చూసి తాను కూడా అక్కడికి వెళ్తానని మొండిపట్టు పట్టింది. తల్లి చెప్పిన ప్రోత్సాహకర మాటలు ఆమెలో అంతరిక్షయానంపై బలమైన ముద్ర వేశాయి. అప్పట్నుంచి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ తన జ్ఞానాన్ని పెంచుకుంది. కఠినమైన సవాళ్లు ఎదురైన కుటుంబ సభ్యుల తోడ్పాటుతో తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. కైవల్య కేవలం శిక్షణకే పరిమితం కాకుండా ఒక సిటిజన్ సైంటిస్టుగా కీలక ఆవిష్కరణలు చేసింది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో 2 కొత్త ఆస్ట్రాయిడ్లను ఆమె గుర్తించింది. 2020 PS-24 మరియు 2021 CM-37 అనే పేరున్న ఈ గ్రహ శకలాలను కనిపెట్టి నాసా ప్రశంసలు పొందింది. 98 దేశాలు పాల్గొన్న ఖగోళ భౌతిక శాస్త్ర పోటీల్లో సిల్వర్ హానర్ సర్టిఫికెట్ సాధించింది. నాసా నిర్వహించిన సైంటిస్ట్ ఫర్ ఎ డే వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయి ఫైనలిస్టుగా నిలిచింది. ఇస్రో నిర్వహించే స్పేస్ క్విజ్ మరియు ఆస్ట్రో ఫోటోగ్రఫీ పోటీల్లో లెక్కలేనన్ని అవార్డులు అందుకుంది. చిన్న వయసులోనే శాస్త్రీయ రంగంలో ఆమె చూపుతున్న ప్రతిభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫ్లోరిడాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029లో ఈ భారీ అంతరిక్ష యాత్రను నిర్వహిస్తోంది. ఈ మిషన్లో భాగంగా వ్యోమగాములు భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ 2 సార్లు తిరుగుతారు. సుమారు 5 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో 3 గంటల పాటు జీరో గ్రావిటీలో గడుపుతారు. రాబోయే 4 ఏళ్ల పాటు కైవల్యకు అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో అత్యున్నత శిక్షణ లభిస్తుంది. నాసా సైంటిస్ట్ విలియం మెక్ ఆర్థర్ స్వయంగా ఆమెకు శిక్షణ ఇచ్చే బృందంలో ఉన్నారు. బ్రెజిల్ మొదటి వ్యోమగామి మార్కోస్ పోంటెస్ కూడా కైవల్యకు మెలకువలు నేర్పనున్నారు. ప్రాణాలకు తెగించి చేసే ఈ సాహస యాత్ర కోసం ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతోంది. కైవల్య కేవలం అంతరిక్ష యాత్రతోనే ఆగాలని అనుకోవడం లేదు. ఆమె లక్ష్యాలు చాలా పెద్దవి. జర్మనీలోని LMU విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోఫిజిక్స్ చదవాలనేది ఆమె తదుపరి ప్రణాళిక. రీసెర్చ్ సైంటిస్టుగా ఎదిగి ఖగోళ శాస్త్రంలో సరికొత్త రహస్యాలను ఛేదించాలని భావిస్తోంది. ఈ రంగంలో అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతిని గెలవడమే తన జీవితాశయమని చెబుతోంది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగడమే నా ధ్యేయమని ఆమె అంటోంది. పట్టుదల ఉంటే నిడదవోలు వంటి చిన్న పట్నం నుంచి కూడా విశ్వాంతరాళంలోకి ఎగరవచ్చని కైవల్య నిరూపిస్తోంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా ఆ సామెతకి మెరుగుపరుస్తూ తల ఎత్తి చూస్తే చుక్కల్ని, చంద్రుణ్ణి అందరూ దగ్గరగా చూడాలనుకుంటారు. కానీ దాన్ని సుసాధ్యం చేసి 17 ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న అతి చిన్న వయసు గల కొంచాల కైవల్యారెడ్డి ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నిడదవోలు నియోజకవర్గంలోని కుంచెల కైవల్యారెడ్డి నివాసం దగ్గర అయితే ఉన్నాం. ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఈ అంతరిక్షంలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అక్కడికి వెళ్ళటానికి మీకు ఫౌండేషన్ ఎవరు వేశారు?
సో ఈ స్పేస్కి సంబంధించిన ఆస్ట్రానమీ ఈ ఫీల్డ్ అంతా నాకు చాలా చిన్నప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉంది. నాకు గుర్తున్నంత వరకు అయితే వెన్ ఐ వాజ్ రియలీ యంగ్, సెకండ్ గ్రేడ్ అనుకుంటా, అప్పుడు నాకు ఒక బుక్ కనిపించింది, రఫ్ బుక్. దానికి ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్ వచ్చేసి సునీత విలియమ్స్ క్రూ ఒకటి, కల్పనా చావ్లా క్రూ ఒకటి ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ నాకు చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళని చూడంగానే ఒక హ్యాపీగా అనిపించింది, లైక్ తెలుసుకోవాలనిపించింది. ఆ తర్వాత మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరు వీళ్ళు అని అడిగాను. అది నా ఫస్ట్ క్వశ్చన్, నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత అక్కడి నుండి నా జర్నీ స్టార్ట్ చేశాను అనుకోవచ్చు. ఆ తర్వాత 6th క్లాస్కి వచ్చేసరికి స్పేస్ ఫర్ ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి న్యూఢిల్లీ ఒక ఎన్జిఓ వాళ్ళు నన్ను తీసుకొని ట్రైన్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇలా కంటిన్యూ చేశాను. 6th తర్వాత ఇప్పుడు మీరు 10th క్లాస్కి రాగానే యూఎస్ కూడా వెళ్ళారు, అక్కడికైతే ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. అదంతా కూడా ఎలా కంప్లీట్ అయింది, ఎలా జరిగిందమ్మా? అది యుఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2023లో జరిగింది. దానికి వరల్డ్ వైడ్గా ఒక 60 స్టూడెంట్స్ని తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎర్త్ మీద ఒక 2 years ట్రైనింగ్ తీసుకున్న తర్వాత స్పేస్లోకి వెళ్తారు ఆస్ట్రోనాట్స్. వాళ్ళు ఏమేం ట్రైనింగ్ చేసుకుంటారు, వాళ్ళు ఏమేం ట్రైన్ అవుతారు అన్నది మాకు ఒక 7 to 10 days పీరియడ్లో నేర్పిస్తారు. నేను దాంట్లో నేర్చుకున్న లైక్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఇన్ దాట్. టీమ్ వర్క్ ఉండిద్ది, దాంట్లో టీమ్ బిల్డింగ్ ఉండిద్ది, న్యూట్రల్ బాయన్సీ, 1/6 గ్రావిటీ, ఇలా అన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్. దాంతోపాటు అక్కడ నాసా సైంటిస్ట్ తోటి కలిపి వర్క్ చేసే అవకాశం వచ్చింది. అండ్ దట్ వాజ్ రియల్లీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అయితే అలాగే మీరు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయిన తర్వాత మీ పేరు మీద చాలా రికార్డ్స్ వచ్చినాయి, అక్కడ కూడా మీరు చాలా కీ రోల్ ప్లే చేశారు. అవన్నీ కూడా ఎలా సాధ్యమైంది? సో నేను ఎప్పుడు ఏమనుకోవచ్చు అంటే, నాకు డిఫరెంట్గా ఆలోచించడం అంటే ఇష్టం, లాజిక్గా ఆలోచించడం అంటే ఇష్టం. ఒకళ్ళు ఇది చేయగలరు, అది చేయగలరు అంటే మన లిమిట్ అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు దొరికినవి అన్నీ ట్రై చేయాలనుకుంటాను. ఇలా చేయాలనుకున్న ప్రతిసారి నేను వెళ్ళి మా అమ్మని కానీ వాళ్ళ డాడీని కానీ అడుగుతాను. నేను ఫస్ట్ ఆర్ట్స్ చేద్దాం అనుకున్నా, లైక్ నేను బొమ్మలు గీద్దామని చాలా చిన్నప్పుడు అనుకున్నాను. అది చెప్పిన తర్వాత మా అమ్మ బుక్స్ తీసుకొచ్చింది, కలరింగ్ బుక్స్ అని చెప్పేసి. తర్వాత పెయింటింగ్స్, డిఫరెంట్ మీడియాకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కుదరకపోతే నాకు టీచర్ని ఎతకడం కానీ ఏదో ఒకటి చేయడం. అలాగే మనం లిమిట్ చేయకుండా మనం నేర్చుకోవాలనుకుంటే ఏమైనా నేర్చుకోవచ్చు. అలాగే మిగతాయన్ని నేర్చుకున్నాను. అండ్ ఐ వుడ్ సే ఇప్పటి వరకు అన్ని స్టెప్స్లోనూ హెల్ప్ చేసింది అయితే నా టీచర్స్, మెంటర్స్, మా పేరెంట్స్ అంతే. అయితే మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో కూడా బోల్డ్ అని రికార్డ్స్ అయితే మీ పేరు మీద ఉన్నాయి, చాలా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు అతి చిన్న వయసు నుంచి కూడా వేరే పిల్లలకి, మీరే చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీరే వేరే ఎదుట ఉన్న పిల్లలకి టీచింగ్ కూడా చేసేవారంట, అది ఎప్పటి నుంచి, అది ఎలా? సో ఐ బిలీవ్ ఇన్ దిస్ కోట్, మనం ఏదన్నా నేర్చుకున్నప్పుడు పక్కనోళ్ళే చెప్తే మనం ఎంత నేర్చుకున్నామన్నది తెలుస్తుంది. దాంతోపాటు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ మనకి కూడా వస్తాయి కదా. దానికి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ టీచ్ చేసాం అనుకోండి, మనకి రాని డౌట్స్ వాళ్ళకి వస్తే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే మనం ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఒక నాలెడ్జ్ షేర్ చేస్తే పెరుగుతుంది. అండ్ నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేను నా చుట్టూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా, నేర్చుకుంటే మంచిదే కదా అన్న దాంతో అలా చెప్పడం అలవాటు. అండ్ నాకన్నా చిన్నపిల్లలకి చెప్పే పని అయితే వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీ ఉండేది. లైక్ కిడ్స్ దగ్గర ఉన్న క్యూరియాసిటీ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఉండదు. కిడ్స్కి చెప్పడంతో మనకి ఇంకొంచెం ఐడియాస్ ఎక్కువ వస్తాయి. సో ఐ లైక్ టు టీచ్ దెమ్ అట్లా. అయితే ప్రస్తుతం మీరు ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నానని చెప్తున్నారు. ఇది అయిన తర్వాత ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మీకు చెప్పారు, 0 గ్రావిటీలో ట్రైనింగ్ కానీ 360 degrees ట్రైనింగ్ కానీ అవన్నీ కూడా చెప్పారు కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఆన్లైన్ క్లాసుల తర్వాత ఇంకా తర్వాత ఏంటి? సో ఇది అయితే టీఎస్ఐ, టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్, ఫ్లోరిడా బేస్డ్ యూఎస్ కంపెనీ. మాది ఈ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ట్రైనింగ్. ఫస్ట్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్, తర్వాత కెరియర్ ఆస్ట్రోనాట్ కింద ఈ మధ్యలో ట్రైనింగ్ ఉంటుంది. దానికి 2 phases ఉంటాయి.
ఈ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే థియరేటికల్గా కావాల్సిన నాలెడ్జ్, అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా చేయాలన్నా దానికి థియరీ బేస్ ఉండాలి కాబట్టి దానికి ట్రైన్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో మాకు ఎక్స్పెరిమెంటల్గా లైక్ ఇన్ రీసెర్చ్ సైట్లో చేస్తా. అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవా ట్రైనింగ్ కోసం న్యూట్రల్ బోయన్సీ, స్పేస్ క్రాఫ్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, దానికి ఏవియేషన్ రూల్స్, ఇలా సైకలాజికల్ ట్రైనింగ్ ఉండిద్ది. యా ఇది టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఫ్లోరిడా బేస్డ్ యూఎస్ కంపెనీ. దీంట్లో ఏంటంటే నేను ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అయ్యాను. ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ తర్వాత కెరియర్ ఆస్ట్రోనాట్ కింద వెళ్ళాలనేది నా గోల్. సో ఈ మధ్యలో మాకు 2 years ట్రైనింగ్, 2 phases ట్రైనింగ్ ఉండిద్ది. ఫస్ట్ థియరటికల్గా ట్రైనింగ్ చేస్తారు, లైక్ దేనికైనా ఎక్స్పెరిమెంటల్గా లైక్ రియల్గా చేయాలి దానికి మనకి ముందు థియరీ బేస్ ఉండాలి. దానికోసం అని చెప్పేసి అన్ని ఫీల్డ్స్లోనూ ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ ఆస్ట్రోనాట్ అనేవాళ్ళు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఫేస్ చేస్తారు. టెంపరేచర్ అవ్వనింది, లేదంటే చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ మనం చూడలేము అక్కడికి వెళ్ళిన తర్వాత. సో దానికోసం ఎర్త్ మీద మనకి ఎక్స్పెరిమెంటల్గా కూడా ట్రైనింగ్ ఉండాలి, లైక్ రియల్ లైఫ్లో. దానికోసం ఈవా ల్యాబ్స్ ఉంటాయి, దాని తర్వాత న్యూట్రల్ బోయన్సీ తోటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, తర్వాత స్కూబా డైవింగ్, స్కై డైవింగ్, ఇలా సైకలాజికల్ ట్రైనింగ్ ఉండిద్ది, ఫిలసాఫికల్గా ఏవియేషన్, ఇంకా అన్ని రకాల ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత అన్ని టెస్ట్కి క్వాలిఫై అయితే అప్పుడు కెరియర్ ఆస్ట్రోనాట్ కింద. ఇదేంటంటే ఒక 300 kilometers ఎర్త్ మీద నుండి పైకి తీసుకెళ్తారు, అది జెనసిస్ స్పేస్ ప్లేన్ మిషన్ 2030లో. సో అప్పుడు ఆ చుట్టూ 2 orbits చేస్తాము. ఆ 2 orbitsలో మనకి 2 sunrises 2 sunsets చూసే అవకాశం ఉండేది. అదొక 5-hour లాంగ్ మిషన్, ఎర్త్లో మిషన్. దాంతోపాటు ఈ 5 hours మాకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్కి రిజల్ట్స్ అప్డేట్ చేస్తాం. దట్ వాస్ గోయింగ్ టు బీ మై ఫేవరెట్ థింగ్ చెప్పాలంటే. యా అయితే కుంచాల కావల్యారెడ్డి అంతరిక్షంలో ఆస్ట్రానట్గా ఎదగటానికి గల కారణం, ఎవరైనా సరే మొదటి గురువు ఎవరు అని చెప్తే తల్లి అని చెప్తారు. ప్రస్తుతం మనతో పాటు కుంచాల కావల్యారెడ్డి తల్లి అయితే ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఈవిడ అంత దూరం వెళ్ళడానికి గల కారణం ఆవిడ తల్లిగారే అని చెప్తున్నారు. ఆవిడ తల్లిగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పాప చిన్న వయసులోనే అంతరిక్షంలో 17 ఏళ్ల వయసులో అంతరిక్షంలో అడుగుపెడుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఆవిడని అలా ఎలా ట్రైన్ చేశారు? ముందుగా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంకా తన ఇంటర్మీడియటే కంప్లీట్ అయింది, ఇంటరే కదా కంప్లీట్ అయ్యింది, దీనికి అప్లై చేస్తే అట్లీస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నది లేకుండా తీసుకుంటారా అంటే ఫస్ట్ అసలు అప్లై చేసి చూద్దాం అన్న దాంట్లో అప్లై చేయడం జరిగింది. తను చాలా ఎర్లీ ఏజ్ నుండే ఈ స్పేస్ అన్న దాంట్లో కెరీర్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. తన 2nd class నుంచి ఇంచుమించుగా దానికి సంబంధించి చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది. వరల్డ్ రికార్డ్స్ తీసుకుంది, 2 వరల్డ్ రికార్డ్స్, అది సైన్స్ రిలేటెడ్వి. దాంతోపాటుగా స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో 2 ఆస్ట్రాయిడ్స్ని డిస్కవర్ చేసింది. ఈ విధంగా సైన్స్ స్పేస్కి సంబంధించినటువంటి చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడంతో దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ని అటెండ్ చేసి వచ్చినటువంటి యంగెస్ట్ ఇండియన్ తను. వీటన్నిటినీ బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్ట్రాడినరీ కేస్ అని చెప్పేసి తనని ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లలకి చాలా రకాల వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి, దాన్ని నేర్చుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. ప్రతి పిల్లవాడికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని మనం వాళ్ళకి ఏది ఇష్టంగా ఉంటుందో దాన్ని గమనించి దానిలో ఎంకరేజ్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి, ప్లస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయడం కాకుండా ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించడం మరో ఎత్తండి. ఆ దిశగా మీరు ఆవిడని అలా ప్రోత్సహించారు, అది ఎలా అంటారు? ఏముంది సార్, ఇప్పుడైతే కంప్లీట్గా ఆన్లైన్. చెప్పాలి అంటే మనకి ప్రపంచం అరచేతిలోకి వచ్చి కూర్చుంది. మనం ఎలా ఉపయోగించుకుంటే అది అలా నడిపిస్తుంది. ఫస్ట్ తన జర్నీ స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్తో స్టార్ట్ అయిందని చెప్పాలి. అది న్యూఢిల్లీలో ఉన్నది.
వాళ్ళు కాంపిటీషన్ కండక్ట్ చేస్తే దానిలో పార్టిసిపేట్ చేయడంతో తనని ఒక గ్రూప్ మెంబర్గా తీసుకొని చివరికి తను క్లాసులు చెప్పే స్థాయికి ఎదగగలిగింది. అది చాలా మంచి విషయం. మనకు చుట్టూ ఉన్న అవకాశాలని ఎప్పుడైతే గమనించుకొని వాటికి కావలసినటువంటి రిసోర్సెస్ ఎప్పుడైతే పిల్లలకి అందిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అనేది వాళ్ళే తెచ్చుకుంటారు. దానికి మనం కష్టపడక్కర్లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ మనం చేయాల్సింది ఏంటంటే దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని ఇవ్వగలగాలి. అది బుక్సా, టీచర్సా, లేకపోతే జర్నీలు ఉంటాయి, చాలా చోట్లకి బయటకు వెళ్ళవలసి వస్తుంది, ఫైనాన్షియల్గా చాలా చూసుకోవాల్సి వస్తుంది. వాటిని తట్టుకొని నిలబడగలగాలి ముందు మనం పేరెంట్స్గా. ఎందుకంటే కొన్నిటిని వదులుకున్నప్పుడే కొన్ని చేయగలుగుతాం. మనకు వేరే వేరే విషయాలని వదులుకొని పిల్లలకి లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని సమకూర్చడంలో ఆ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ అన్నది కావాలని నేను అనుకుంటాను. కొంతవరకు మేము దాన్ని పాటించడం వలన తన సక్సెస్కి కొంత కారణం అయ్యాం అనుకుంటున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు కావల్యారెడ్డి ఏదో సినిమా సామెత చెప్పినట్లుగా రికార్డు సాధించడం కాదు, తన పేరు మీదే రికార్డ్స్ ఉన్నాయంత దానికైతే ఇది ఇక్కడ మనం దీనికైతే ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా తన పేరు మీదే ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం కావల్యారెడ్డి పేరు మీద ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఇంటర్నేషనల్కి సంబంధించిన సర్టిఫికెట్సే ఇక్కడైతే ప్రస్తుతం ఉన్నాయి. దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ అంటే ఇక్కడ మనం చూపించలేనన్ని సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి స్పేస్ సర్టిఫికేషన్ కంప్లీషన్ అయిన సర్టిఫికేట్ అక్కడ ఉంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్ అండ్ క్రాఫ్ట్స్, అలాగే పీరియాడిక్ టేబుల్ బ్లాక్స్ అని ఒక్కొక్కటి చాలా రకాల సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయి. తన చిన్నప్పటి నుంచి కూడా తను 2వ తరగతి చదివినప్పుడు చూసిన ఒక చిన్న ఫోటోతో వారి తల్లిగారిని అడిగినప్పుడు దాని దగ్గర నుంచి కూడా ఆస్ట్రోనట్ ట్రైనింగ్ అవ్వడానికి దాని అంతటా కూడా ఇక్కడ వరకు కూడా తనైతే వచ్చింది. భారతదేశానికి సంబంధించి యంగెస్ట్ ఆస్ట్రోనట్గా అయితే ఆవిడ సెలెక్ట్ అవడం ఎంతో సంతోషంగా ఉందని తల్లిగారు అయితే చెప్పే పొజిషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి తిను చిన్నప్పటి నుంచి కూడా ఇటు పెయింటింగ్లో అయినప్పటికీ అలాగే హెయిర్తో పెయింట్లు వేశారు. అలాగే దీనికి సంబంధించి లిప్స్తో కానివ్వండి, అలాగే స్విమ్మింగు ఒక్క రకమని కాదు, దీనికి సంబంధించి తను ప్రతి దాంట్లో కూడా అంటే టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనటానికి సంబంధించి తనకి సంబంధించి ప్రతి దాంట్లో కూడా కావల్యారెడ్డి అయితే ప్రతి రంగంలో చిన్నప్పటి నుంచి ఏదైతే చేయాలో అక్కడ నుంచి అన్ని చేసిన పొజిషన్ అయితే ఉంది. ఆస్ట్రోనట్కి ట్రైనింగ్కి సంబంధించి 2023 సంవత్సరంలో అయితే యూఎస్కి వెళ్ళారు. అక్కడ ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చేసారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కావల్యారెడ్డి అయితే ఇటు ఆన్లైన్ ట్రైనింగ్లో అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ అయిన అనంతరం థియరీ పార్ట్ అయితే ఉంటుంది. ఈ థియరీ పార్ట్ అయిన తర్వాత తను వ్యోమగామిగా అయితే అవనున్నారు. తన కళనైతే సాకారం చేసుకునే దిశగా కూడా కావల్యారెడ్డి అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా రమణతో చైతన్య, మెగా 9 టీవీ, నిడదవోలు నుండి. పట్టుదలే పెట్టుబడిగా, లక్ష్యమే శ్వాసగా సాగుతున్న కైవల్యారెడ్డి ప్రయాణం ఎందరో విద్యార్థులకు దిక్సూచి. 2029లో ఆ నింగిలో మన నిడదవోలు నక్షత్రం మెరవాలని ఆశిద్దాం.